प्रोग्राम बहुत अच्छा है, गरीब लोगों के लिए प्राइवेट में बहुत व्हीकल हाँ कोई पैसा के इतनी डिमांड कर रहे हैं ना, पहले पैसा देना बाद में हाथ में गरीब लोग हैं ना, मर रहे हैं। आपका कुछ पैसा दिया या फ्री के फ्री फ्री प्रोग्राम है ना। మీ పేరు? నా పేరు అడప వీరన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? మియాపూర్ నుంచి వెళ్ళి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతుందని మీకు ఎలా తెలుసు? మేము డ్యూటీకి వెళ్ళి వస్తుంటే ఇక్కడ బస్ దిగంగానే మాకు అవపడ్డది. మేము హాస్పిటల్ పోవాలని అనుకున్నాం. దానివల్ల మేము ఇక్కడ ఉన్నది కదా అని వచ్చి మేము ఇక్కడ బీపీ షుగర్ చెకప్ చేసుకున్నాం. మాకు అన్ని ఎలా జరిగినాయి టెస్ట్లు అని? ఎలా జరిగినాయి? టెస్టులు అన్నీ బాగా జరిగినాయి. ఏమే- బాగా అనిపించింది. ఏమేమి చెక్ చేయించుకున్నారు? బీపీ షుగరు వేరే మన ఓకే. టెస్ట్ చేయించుకున్నారా మీరు? చేయించుకున్నాను మార్నింగ్. ఎలా ఉన్నాయి రిజల్ట్స్? నాకు బీపీ ఉందని తెలుసు, ఓకే బట్ బార్డర్ లైన్ షుగర్ కూడా ఉందని ఈరోజు తెలుసు. ఓకే. ఈ ప్రోగ్రామ్ వల్ల మీకు అయితే బెనిఫిట్ అయింది? బెనిఫిట్. ఓకే. ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్? అట్టపల్లి రామప్రభు గారు కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళ తండ్రి గారు అట్టపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఓకే. నిర్వహిస్తున్నారు. చాలా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తామని వచ్చాము. చాలా బాగా జరుగుతున్నదండి. ఇక్కడ చాలా మంది వచ్చారు. అందరికీ టెస్ట్ బాగా జరుగుతున్నది. ఈసీజీ చేశారు, బీపీ చేశారు, షుగర్ టెస్ట్ చేశారు. ఇవన్నీ అన్నీ వాళ్ళే పెట్టి మళ్ళీ షుగర్ టెస్ట్ చేస్తామన్నారని కూర్చున్నాము. మాకు రాంప్రభు ద్వారానే ఇవన్నీ తెలుస్తున్నాయి. అందరికీ నమస్కారములు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యము మహాభాగ్యము. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి అనే నినాదంతో ఈరోజు ఒక హెల్త్ క్యాంప్ ఆరోగ్యం మీద సూచనలు చెప్తూ ప్రజలందరినీ ఆరోగ్యం మీద చైతన్యవంతుల్ని చేయడానికి మా నాన్నగారి పేరు మీద ఉన్న శ్రీ అట్టపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా తమ్ముడు రామప్రభు మరియు నేను కలిసి ఈ ప్రోగ్రాంని ఇక్కడ నిర్వర్తిస్తున్నాము. ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనే ఒక ప్రోగ్రామ్ని ప్రజలు హెల్త్ అనేది చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ప్రతిరోజు ఉరుకులు పరుగుల మీద డబ్బు సంపాదన కానీ ఫ్యామిలీ బర్డెన్స్ కానీ వాటి చాలా చాలా సందర్భాలుగా వాటినే ముందు ఎంచుకొని హెల్త్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సో అలాంటి నిర్లక్ష్యంతో ముందు మనం ఎంత డబ్బు సంపాదించినా ఒకసారి హెల్త్ పాడైపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ హెల్త్ని మనం రిపేర్ చేసుకోలేము. సో అటువంటి తప్పులు మనం చేయకుండా ఉండడాని కోసమనే ఇలాంటి ఈ అవేర్నెస్ డే, క్యాన్సర్ అవేర్నెస్ డే అనే ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేశాం. దీనికి మన డాక్టర్స్ వాళ్ళు ఒక ఫ్యూచర్లో ఒక స్క్రీనింగ్ వెహికల్ని కూడా లాంచ్ చేస్తున్నామని చెప్పారు. ఆ స్క్రీనింగ్ వెహికల్ ఏంటి అని అంటే క్యాన్సర్ రాకుండా ఉండడం అనే ఆపదు, కానీ క్యాన్సర్ని ముందే డిటెక్ట్ చేయడం కోసం డిటెక్ట్ చేస్తే ఫర్దర్గా ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏంటి అనేది అదొక గైడెన్స్ డాక్టర్ వాళ్ళు ఇస్తారు. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఏదైనా చేసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండకుండా ఉంటుందనే దాని మీద వాళ్ళు ఒక మంచి స్క్రీనింగ్ వెహికల్ని కూడా లాంచ్ చేస్తున్నారు. అదేవిధంగా అదే వెహికల్ని మనం ఫ్యూచర్లో తప్పకుండా మన ముందుకు తీసుకొస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. డెఫినెట్లీగా మనం దాన్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ సేమ్ మన మియాపూర్ డివిజన్లో మీరు కంపల్సరీ తీసుకురావాలని కూడా కోరుచున్నాం.